ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సరిగ్గా 2 రోజుల క్రితం 27 సంవత్సరాల యువతి నగ్నంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ బీరప్ప గుడి ఉంది, ఆ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని అలాగే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నేను ఇదే ఇంటి దగ్గర ఉన్నాను. ఈ ఇంట్లో నుంచే ఆమె బయటకు వచ్చింది. సరిగ్గా 2:30 సమయంలో ఆమె ఇదే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నటువంటి గదికి తాళం వేయలేదు, గడికి జస్ట్ అట్లా గడిపెట్టేసి బయట నుంచే ఇదే విధంగా నగ్నంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి ఇలా కిందకి దిగింది, నగ్నంగానే ఉంది, ఇంకా కిందకి దిగింది. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఏమంటే ఫస్ట్ ఫ్లోరు ఏంటంటే తలుపు కొట్టింది అమ్మాయి మీళ్ళే. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్కి కిందకి దిగిన తర్వాత ఈ డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయి. లాక్ చేసిన తర్వాత మొత్తం వాళ్ళు ఇంట్లో అర్ధరాత్రి 2 గంటలంటే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా, పడుకుంటారు కదా. సో తలుపులు కొట్టింది, తలుపులు బదా బాదింది. బాదిన తర్వాత వీళ్ళు ఇంకా మీకు అప్పుడు ఏమైనా అనిపించిందమ్మా? అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? మీరే లేచారు. ఏంటి సౌండ్ వచ్చింది, ఎవరు తలుపు కొడుతున్నారని అర్థమైంది అప్పుడు మీకు? ఆ అమ్మాయి అని తెలియదు, కానీ ఎవరబ్బా ఈ రాత్రి వచ్చి తలుపు కొడుతున్నారు, ఎవరు వీళ్ళు అని నేను డోర్ అయితే తీయలేదు. దడా కొట్టింది. నేను లేచి కూర్చున్నా అంతే. కోసేపు ఒక 10 నిమిషాల దాకా నన్ను కొట్టింది. 10 నిమిషాల పాటు అలా కొడతా ఉంది. నేను ఎవరు ఇంత ఘోరంగా కొడుతున్నారని నేను సపోర్ట్ చేయకుండా కూర్చున్నా. కిందికి పోయినట్లుంది. కిందికి పోయి ఏమైంది, ఒక 15 నిమిషాలకు దేంటారు గేటు దడల్మని శబ్దం వచ్చింది. నేను అనుకున్న పైన ఎవరన్నా వచ్చిండ్రో, లేకుంటే ఈ పక్క అబ్బాయి కారు నడుపుతాడు, రాత్రిలో వస్తాడు, ఏమన్నా తెస్తే గిట్ట తాగి బరువు ఎత్తలేక ఇట్లా డొల్లుతున్నదేమో, డోర్కు తగిలినట్లుందని పడుకున్నాను నేను. మళ్ళీ 2:30 అవుతుంది, కింద అబ్బాయిలు వచ్చిండ్రు మీదికి. వచ్చి అన్న అని పిలుస్తున్నారు. మళ్ళీ నేను లేస్తే కిటికీలోకి వెళ్ళి అడిగిన ఎవరు మీరు అని. అంటే మేము కింద ఉంటామా అంటే కింద ఉంటామని. ఏంది ఎందుకు వచ్చి తలుపు కొడుతున్నారంటే, ఇట్లా పైన ఉన్న అమ్మాయి నగ్నంగా వచ్చింది, నేను ఫోన్ మాట్లాడుతున్నా అంటే లోపలికి వచ్చింది, మళ్ళీ ఉరికిందా అని చెప్పింది. మాకు భయం అవుతుంది. నేను అన్నాను, కొంచెం అన్నను లేపవా, ఓనర్ది ఫోన్ నెంబర్ అడుగుతాను. నేను ఈ రాత్రి ఓనర్కి ఫోన్ చేస్తే కూడా వస్తాడా చేస్తాడా అని. నేను మా అబ్బాయిని అయితే లేపలేదు, నేను ఈ డోర్ కూడా తీయలేదు. సరేనైనా మీరు డోర్ పెట్టుకొని పండుకోండి, మళ్ళీ వచ్చి కొడితే తీయకండి. ఒకవేళ తీసినా ఆ అమ్మాయిని ఒకటి కొట్టండి గట్టిగా, కొడితే వెళ్ళిపోతుంది. పైన అమ్మాయినా కాదా, పైన అమ్మాయి ఎట్లేదు అంటే లేదా అంటే పైన అమ్మాయి. మా అబ్బాయిని నేను పిలిచిన, రాజా అని పిలిచిన. మా అబ్బాయి లేవలేడు. అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? నిద్రపోయి ఉన్నారు. అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ అబ్బాయి లేకపోతే నేను డోర్ తీసేదాన్నేమో మరి. అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోయి పండుకుంటామంటే నేను ఆ మాట అన్న, ఎందుకు పోతారు ఈ రాత్రి, పడుకోండి ఏం కాదా అన్నాను. ఆయన ఆ పిల్లలు ఏం చేసి నేను అట్లే నిలబడి చూస్తున్నాను ఇక్కడి నుంచి. ఆడద వరకు పోతే వాళ్ళ మనిషి ఒక ఆయన వచ్చిండు, ఆ రూమ్లో ఉండట ఆయన అట్లాగే వెళ్ళి వస్తున్నాడు. మళ్ళీ 3 వచ్చిండ్రు. వచ్చినాక మళ్ళీ ఏమైంది మరి, ఇక వాళ్ళనో కాదో ఒక ఆయన అయితే పోయిండు అటు రోడ్డు మీద, ఆ లైట్ కాడ నిలబడ్డాడు. అదైతే చూసిన, ఇక అంతవరకు తెలుసు నాకు. ఇక కాదు, ఈ తలుపులు కొట్టడం అనేది నిజంగా చాలాసేపు కొట్టింది కదా, అంటే ఆమె ఏ ఉద్దేశంతో కొట్టింది? అప్పుడేమన్నా అరుపులు ఏమైనా వినిపించినాయా? అరుపులు అయితే నాకు వినవడలేదు, ఓన్లీ సౌండ్ ఇట్లా బట్టి అదులాన్ని ఇట్లా కొడుతున్నది అనమాట. నేను ఆ శబ్దానికి లేచినా కానీ ఎవరు ఇప్పుడు ఈ రాత్రి ఎవరు వచ్చి కొడతారు? అర్ధరాత్రి సమయంలో అసలు ఎవరు కూడా తలుపులు కొట్టరు. అంటే మీకు ఏమనిపించింది, ఎవరన్నా దొంగలు ఏమైనా వచ్చారా, అట్లా ఏమన్నా అనిపించిందా? అంతకుముందు అటు పక్కన దొంగలు వచ్చిండ్రు, తలుపు కొట్టి తీసిన వాళ్ళ ఎవరు ఇలా అని నేను తీయలేదు నాయన. మా పిల్లగాన్ని వాళ్ళు వచ్చి లేపు అన్నని లేపు అంటేనే నేను వాళ్ళ డోర్ కూడా కొట్టలేను. ఉట్టిగా పిలిచిన రాజా అని పిలిచిన, ఎంతసేపు పిలిస్తే వాళ్ళది ఫ్యాన్ కొంచెం గరగర శబ్దం వస్తుంది, వినబడలేదేమో, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళేమో వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళు 2nd ఫ్లోర్లో ఒక 1 నెల రోజుల నుంచి ఉంటున్నారంట కదా. మొన్న ఈ మధ్య వాళ్ళు ఆ ఫోన్లో యాప్లో బుక్ చేసుకుని వచ్చారు, తల్లి కూతురు ఇద్దరు ఉంటున్నారు.
ఇటు నుంచి వెళ్తూ ఉంటారు కదా సెకండ్ ఫ్లోర్కి, ఎప్పుడైనా మీరు లిఫ్ట్లో పోతారు, లిఫ్ట్లో వస్తారు. అంతే, ఈ మెట్లు అసలు ఉపయోగించరు. లిఫ్ట్ పని చేయనప్పుడు పోతారేమో కానీ చూడలేము. లిఫ్ట్లో పోతారు, లిఫ్ట్లో వస్తారు. అసలు ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు మీరు? మాట్లాడలేము, చూసినాము ఎప్పుడైనా బయట కూర్చున్నప్పుడు వాళ్ళు ఆటో దిగే లేకుంటే ఎక్కడైనా పోయేటప్పుడు అట్లా కానీ వాళ్ళు కరియా లేకుంటే మేము బాగా. కానీ ఒక షాకింగ్ ఘటన ఏంటంటే ఆమె నగ్నంగా కిందకి రావటం, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళటం, గుడి దగ్గరికి వెళ్ళటం, అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా హత్తుకొని చెరువులో దూకటం అనేది నిజంగా అసలు ఎందుకు ఇట్లా జరిగిందో ఎవరికి అర్థం కావట్లా. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు పైన ఏమన్నా పూజలు జరగటం కానీ లేకపోతే ఏదన్నా మేము పైకి వెళ్ళే వాళ్ళం కాదు, చూసేవాళ్ళం కాదు నాయన. ఇక కొందరు అంటున్నారు రావు పూజ కూడా చేస్తారు కదా, కొంతమందికి రావు పూజ చేసేది అలవాటు ఉంటుంది, బయట ముగ్గేసి దీపాలు పెట్టి. నేను అనుకుంటున్నా అట్లా, ఇక వేరే వాళ్ళు వేరుగా అనుకుంటున్నారు శుద్ర పూజలు చేసిండ్రా ఏం చేసిండ్రా, కానీ ఉండడం అయితే తల్లి కూతురురే ఉండేవాళ్ళు. అంటే మైండ్ డిస్టర్బ్ అయిపోయి మానసికంగా ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఇట్లా ఏమన్నా జరిగిందా? నిన్న నుంచి వింటున్నా ఆ అమ్మాయికి ఏమో పీడకాలాలు వస్తాయి, ఏందో రక్తము కళ్ళల్లో కనబడుతుంది అని, అక్కడ మంచిగా లేదని ఇక్కడ వచ్చినాం అన్నట్లు వింటున్నాం. మరి అది తెలియదు మాకు, నిన్న నుంచి అయితే వింటున్నా ఈ మాట. ఓకే, సో అది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఇంటి తలుపులే దబా బాధితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈమె తలుపులు ఓపెన్ చేయలేదు, ఇక కిందకి వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాచిలర్స్ రూమ్ కూడా ఉందంట కదమ్మా కింద? ఓకే ఓకే అమ్మా, మీరు ఇదే ఫ్లోరా మీది? మీ అత్తమ్మ. అప్పుడు మీరు ఇంట్లో లేరా? ఉన్నాం సార్, కానీ మా ఫ్యాన్ సౌండ్కి వినబడలేదు, లేవలేదు మేము. మార్నింగ్ 6 o'clockకి లేచినాక మాకు ఇష్యూ అంతా మా అత్తమ్మ చెప్పినారు, తెలిసింది. మా వారు కూడా 1 వరకు మెలుకున్నారంట, మనం మెలుకొని వర్క్ చేసుకొని పడుకున్నారు. ఇక 2 o'clock అంటే మంచిగా డీప్ స్లీప్లో ఉంటారు కదా సార్, ఇక తను లేవలేదు. మా డోర్ మూసి ఉండే, ఇక మేము గాఢ నిద్రలో ఉండే, లేవలేదు మేము. మాకు మార్నింగ్ తెలిసి అసలు షాక్ అయిపోయినాం మేము. ఓకే, మొన్న నుంచి షాక్లో ఉన్నాం అసలు ఏంటి అనేసి. ఒకవేళ ఒకసారి ఊహించండి, అప్పుడు ఆమె నగ్నంగా ఉంది, తలుపులు బాదుతోంది 10 నిమిషాల వరకు, చాలాసేపు బాధిందట కదా. 10 నిమిషాలు బాధితే అసలు ఎవరు ఏంటని చెప్పి ఒకవేళ మీరు తలుపు తీసుంటే అసలు ఎలా ఉండేదంటారు? ఏముంది సార్, కింద రూమ్ల వరకు వెళ్ళిందంట అమ్మాయి, ఇక్కడ కూడా అట్లా చేసేదేమో మరి. రూమ్లోకి వెళ్ళిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేం కదా, కింద అయితే వెళ్ళిందంట. ఎవరైనా భయపడతారు ఆ టైంలో? భయపడతాం కదా సార్, చాలా టెన్షన్లో ఉన్నాం అసలు ఇప్పటికీ మేము. షాకింగ్ అసలు మొన్నటి నుండి అయితే మేము. కింద బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి అట్లా పరిగెత్తుకుంటూ పోయింది. ఆ అబ్బాయి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. బనీన్ వేసుకుని ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు ఆమెను చూసి. ఉరికి ఆ పిల్లోడు వేరే సందులో దాగున్నాడంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే గుడి సైడు ఉరికింది అన్నమాట. ఎక్కడ పోయింది అంతా వెతికిన తర్వాత నన్ను అడిగితే నేను అట్లా చెప్పినా కదా, వాళ్ళు ఏం చేసిండ్రు మళ్ళీ పైకి పోయినరంట. పైకి పోయి వాళ్ళ అమ్మకి చెప్తే ఏమన్నారంట, జర తీసుకురండి నాన్న, మీరు మా పిల్లని తీసుకురండి అని ఏదో బట్ట ఇచ్చిందంట, బట్ట ఇచ్చిందంట, కప్పుకొని ఆ పిల్లలు వెతికిండ్రంట కానీ కనబడలేదంట. అంటే ఇక ఇట్లా సందులకు పోయింది కదా, గుడి సందులకు పోయింది, వాళ్ళు అక్కడ పోలేరు, రోడ్డు వరకే వెళ్ళారు, ఆమె కనబడకపోతేసరికి వచ్చిండ్రు అంతే. అది ఫస్ట్ ఫ్లోర్లో అర్ధరాత్రి సమయంలో జరిగింది ఇది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.